హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2025 పద్మ అవార్డ్స్కు సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందామండి. సో చూడండి, ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం జనవరి 26 సందర్భంగా ప్రకటించే భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఈ పద్మ అవార్డులు కూడా ఒకటిగా పేర్కొంటారండి. చూడండి, మన ఇండియాలో అతిపెద్ద పౌర పురస్కారాల్లో ఈ పద్మ పురస్కారం అనేవి 2వ స్థానంలో ఉంటుంది. మొదటిది వచ్చేసి భారతరత్న, సెకండ్ ఈ పద్మ పురస్కారాలు. ఓకే, అయితే ఈ పద్మ అవార్డులు అనేవి 3 విభాగాలుగా ఇవ్వబడతాయి. అవి పద్మ విభూషణ్, పద్మభూషణ్ మరియు పద్మశ్రీ. సో మన ఇండియాలో చూసుకుంటే ఈ పద్మభూషణ్ అనేది పౌర పురస్కారాల్లో 2వ స్థానం అండి. పద్మ విభూషణ్ 3వ స్థానం, పద్మశ్రీ వచ్చేసి 4వ అత్యున్నత పౌర పురస్కారంగా పేర్కొంటారు. చూడండి, మన భారతదేశంలో అత్యున్నత పురస్కారాలు ఒకసారి రివిజన్ చేసుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇవి. భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. ఓకే, భారతదేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం వచ్చేసి పద్మ విభూషణ్. భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న కాగా, భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాల్లో 2వ స్థానం వచ్చేసి పద్మ విభూషణ్. భారతదేశంలో అత్యున్నత సైనిక పురస్కారం చెప్పుకుంటే పరమవీర చక్ర అత్యున్నత సైనిక పురస్కారం. భారతదేశంలో అత్యున్నత సాహిత్య పురస్కారం పేర్కొంటే జ్ఞాన్పీఠ్ అవార్డు. నెక్స్ట్, భారతదేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం కనుక అడిగితే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును భారతదేశంలో అత్యున్నత క్రీడా పురస్కారంగా పేర్కొంటారు. నెక్స్ట్ చూద్దామండి. అయితే ఈ పద్మ అవార్డ్స్ ఎవరు ఎంపిక చేస్తారయ్యా అంటే, చూడండి, ఈ పద్మ అవార్డ్స్కి యొక్క కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి అధిపతి వచ్చేసి క్యాబినెట్ సెక్రటరీ గారు ఉంటారు. సో క్యాబినెట్ సెక్రటరీ తన సిఫార్సును భారత ప్రధానికి మరియు రాష్ట్రపతికి సమర్పించడం అనేది జరుగుతుంది. కానీ భారతరత్న విషయంలో అలా ఉండదండి. భారతరత్న విషయంలో వ్యక్తి పేరును ప్రధానమంత్రి స్వయంగా రాష్ట్రపతికి సిఫార్సు చేయడం అనేది జరుగుతుంది. చూడండి, భారతరత్న వచ్చేసి ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు. పద్మ అవార్డ్స్ అనేవి క్యాబినెట్ సెక్రటరీ వచ్చేసి భారత ప్రధానికి మరియు రాష్ట్రపతికి సమర్పించడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ భారతరత్న మరియు పద్మ అవార్డ్స్ ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇవ్వని సంవత్సరం ఏమిటయ్యా అంటే 1978, 79, 93 మరియు 97 ఈ 4 సంవత్సరాల్లో ఈ భారతరత్న కానీ పద్మ అవార్డ్స్ కానీ ఇవ్వలేదు. నెక్స్ట్ చూద్దాం. ఇక పద్మ అవార్డ్స్ యొక్క స్థాపన చూసుకుంటే పద్మ అవార్డ్స్ యొక్క స్థాపన 1954లో జరిగింది. అయితే ఈ పద్మ అవార్డు వచ్చిన వారు ఏమి పొందుతారయ్యా అంటే రాష్ట్రపతి సంతకంతో చేసిన సనద్, దీన్నే సర్టిఫికెట్ అంటారు, ఇది మరియు పతాకాన్ని పొందుతారు. అయితే ఈ అవార్డు గ్రహీతలకు మెడలియన్ యొక్క చిన్న ప్రతిరూపం కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఆ పద్మ అవార్డు యొక్క గ్రహీతల పేర్లను ప్రదర్శన రోజున గెజిట్ ఆఫ్ ఇండియాలో ప్రచురించడం కూడా జరుగుతుంది. సో పద్మ అవార్డు వచ్చిన వాళ్ళకి ఇవన్నీ దక్కుతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అయితే ఈ పద్మ అవార్డ్స్ ఏ రంగంలో ఇస్తారయ్యా అంటే కళలు, సాహిత్యం, వైద్యం, సామాజిక సేవ, ప్రభుత్వ సేవ, క్రీడలు, ప్రజా వ్యవహారాలు, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు మరియు విద్య. ఇవి కాకుండా అత్యున్నత సేవకు గాను కూడా ఇవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. అయితే ఈ 2025 పద్మ అవార్డ్స్ ఎవరెవరికి వచ్చాయి, ఎంతమందికి వచ్చాయని పూర్తిగా ఇక్కడ చూద్దామండి. అయితే 2025కు సంబంధించిన మొత్తం అవార్డ్స్ చూసుకుంటే 139 మందికి అవార్డులు ప్రకటించడం అనేది జరిగింది. దాంట్లో పద్మ విభూషణ్ 7, పద్మభూషణ్ 19, పద్మశ్రీ వచ్చేసి 113, మొత్తం మీద 139 అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ యాక్చువల్గా ఒక సంవత్సరంలో ఒక 120 మాత్రమే ఇవ్వాలి. కానీ కొన్ని సడలింపులు చేసుకొని 139కి ఇవ్వడం అనేది జరిగిందనమాట ఈ సంవత్సరం. అయితే ఈ 2025 పద్మ అవార్డ్స్లో మహిళలు వచ్చేసి 23 మందికి రావడం జరిగింది. ఎన్ఆర్ఐ లేక విదేశీయులు కలుపుకుంటే మొత్తం 10 మందికి, మరియు మరణాంతరం పొందినవారు ఇక్కడ 13 మంది అండి. మరణాంతరం 13 మంది, ఎన్ఆర్ఐలు లేదా విదేశీయులకు 10, మహిళలకు 23. ఈ సంఖ్యలు కూడా వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. మహిళలకు 23, ఎన్ఆర్ఐలకు 10 మరియు మరణాంతరం 13 మందికి ప్రకటించడం అనేది జరిగింది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ 2025 పద్మ విభూషణ్ విజేతలు మొత్తం 7 అని చెప్పుకున్నాం కదా. సో వారు చూడండి, శ్రీ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, ఈయన తెలంగాణకు చెందినవారు, మెడిసిన్ రంగంలో రావడం జరిగింది. శ్రీమతి కుమిదిని రజనీకాంత్ లఖియా, గుజరాత్కు చెందినవారు, కళల రంగంలో రావడం జరిగింది. శ్రీ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం, కర్ణాటకకు చెందినవారు, ఇది కూడా కళల రంగంలోనే.
శ్రీమతి శారదా సిన్హా మరణాంతరం వచ్చిందండి. బీహార్కు చెందినవారు. ఇది కూడా కళల రంగంలో రావడం అనేది జరిగింది. నెక్స్ట్ రిటైర్డ్ జస్టిస్ జగదీష్ సింగ్ కెహార్ చండీగఢ్కు చెందినవారు. ప్రజా వ్యవహారాల రంగంలో పద్మ విభూషణ్ రావడం జరిగింది. శ్రీ ఎంటి వాసుదేవన్ నాయర్ మరణాంతరం వచ్చిందండి. కేరళకు చెందినవారు. సాహిత్యం మరియు విద్యలో. నెక్స్ట్ శ్రీ ఓసాము సుజుకి జపాన్ దేశానికి చెందినవారు. ఈయనకు మరణాంతరం వచ్చిందండి. ఈయన యొక్క రంగం వచ్చేసి వాణిజ్యం మరియు పరిశ్రమల రంగంలో రావడం జరిగింది. సో చూడండి ఫ్రెండ్స్, మొత్తం 7గురికి రావడం జరిగింది. 7గురిలో దువ్వూరి నాగేశ్వర రెడ్డి గారు, శ్రీమతి కొమిదిని రజనీకాంత్, శ్రీ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం, శ్రీమతి శారదా సిన్హా మరియు జస్టిస్ జగదీష్ సింగ్ కెహార్, ఎంటి శ్రీనివాస్ దేవన్ నాయర్ మరియు ఓసాము సుజుకి ఈ 7గురుకు పద్మ విభూషణ్ అవార్డు 2025 గాను ప్రకటించారు. నెక్స్ట్ చూడండి, పద్మభూషణ్ 2025లో 19 మందికి ప్రకటించారు. వారిలో వెరీ ఇంపార్టెంట్ అండి, ఈ పేరు మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాలి. వారిలో వెరీ ఇంపార్టెంట్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు. ఈయన కళల రంగంలో సినిమా యాక్టర్ అండి, తెలుసు అందరికీ బాలకృష్ణ అంటే. నెక్స్ట్ శ్రీ ఎస్ అజిత్ కుమార్ తమిళనాడు. ఈయన కూడా కళల రంగం. శ్రీమతి శోభా చంద్రకుమార్ తమిళనాడుకు చెందినవారు. ఈమె కూడా కళల రంగం. నెక్స్ట్ పంకజ్ ఉదాస్ గారు. ఈయనకు మరణాంతరం వచ్చింది. మహారాష్ట్రకు చెందినవారు. కళల రంగంలో రావడం అనేది జరిగింది. శ్రీ శేఖర్ కపూర్ మహారాష్ట్రకు చెందినవారు. కళల రంగం. నెక్స్ట్ చూద్దాం, శ్రీ అనంత్ నాగ్ కర్ణాటక చెందినవారు. కళల రంగంలో రావడం జరిగింది. శ్రీ జతిన్ గోస్వామి అస్సాంకు చెందినవారు. కళల రంగం. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ ఇది. 2025 క్రీడా రంగంలో పద్మభూషణ్ పొందిన ఒకే ఒక్కరండి, శ్రీ పిఆర్ శ్రీజేష్ కేరళకు చెందినవారండి. వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ కైలాష్ నాథ్ దీక్షిత్ పురావస్తు శాస్త్రం, ఇది కూడా ఒకరే పొందడం జరిగింది. నెక్స్ట్ శ్రీ చాకో పెరియాపురం కేరళకు చెందినవారు. మెడిసిన్ రంగం. నెక్స్ట్ శ్రీ వినోద్ ధామ్ విదేశీయుడు అండి, వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. పద్మభూషణ్ పొందిన విదేశీయుడు అని అడిగితే శ్రీ వినోద్ ధామ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగంలో రావడం జరిగింది. సాధ్వి రితంభర సోషల్ వర్కర్. శ్రీ బిబేక్ దెబ్రోయ్ మరణాంతరం అండి, సాహిత్యం మరియు విద్య రంగంలో రావడం జరిగింది. శ్రీ రామ్ బహదూర్ రాయ్ సాహిత్యం మరియు విద్య మరియు జర్నలిజం. ఏ సూర్యప్రకాష్ కర్ణాటకకు చెందినవారు. సాహిత్యం మరియు విద్య జర్నలిజం. నెక్స్ట్ శ్రీ సుశీల్ కుమార్ మోదీ మరణాంతరం అండి, బీహార్ ప్రజా వ్యవహారాలు. శ్రీ మనోహర్ జోషి మరణాంతరం అండి, ఈయన మహారాష్ట్రకు చెందినవారు. ఇది కూడా ప్రజా వ్యవహారాలు. శ్రీ నల్లి కుప్పుస్వామి చెట్టి తమిళనాడుకు చెందినవారు. వాణిజ్యం మరియు పరిశ్రమలు. శ్రీ పంకజ్ పటేల్ గుజరాత్ వాణిజ్యం మరియు పరిశ్రమల రంగం. సో వీళ్ళు మొత్తం 19 మంది అండి. ఈ 19 మందిలో మోస్ట్ ఇంపార్టెంట్ బాలకృష్ణ గారు మరియు పిఆర్ శ్రీజేష్. నెక్స్ట్ అయితే 2025 పద్మశ్రీ విజేతలు వచ్చేసి మొత్తం 113 అండి. ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. వారిలో మన తెలుగు వారికి ఎంతమందికి వచ్చింది, వాళ్ళు దేనిలో ప్రసిద్ధి, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. తెలుగు వారిలో చూసుకుంటే మొత్తం 5గురికి రావడం జరిగింది ఈ పద్మ అవార్డ్స్. ఓకే, కేఎల్ కృష్ణ గారు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు. సాహిత్యం మరియు విద్య, ఇది కంపల్సరీ గుర్తుంచుకోవాలి. సాహిత్యం మరియు విద్య కంపల్సరీ గుర్తుంచుకోవాలండి. సో ఏ రంగంలో వచ్చిందనేది కంపల్సరీగా గుర్తుంచుకోవాలన్నమాట. మాడగుల నాగఫణి శర్మ ఆంధ్రప్రదేశ్కు చెందినవారు. కళల రంగం. వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి ఆంధ్రప్రదేశ్కు చెందినవారు. సాహిత్యం మరియు విద్యలో రావడం జరిగింది. మిరియాల అప్పారావు మరణాంతరం వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ కళల రంగం, వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, 2025లో మరణాంతరం పద్మశ్రీ పొందిన తెలుగువారు ఎవరని అడగొచ్చండి. సో మరణాంతరం పొందారు మిరియాల అప్పారావు గారు. నెక్స్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్, తెలంగాణ నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన ఒకే ఒక వ్యక్తి శ్రీ మందకృష్ణ మాదిగ అండి. కంపల్సరీగా గుర్తుంచుకోవాలి ఇది. తెలంగాణ నుంచి పద్మశ్రీ పొందింది మందకృష్ణ మాదిగ గారు. ఇంకోటి తెలంగాణ నుంచి పద్మ విభూషణ్ పొందింది దువ్వూరు నాగేశ్వర రెడ్డి. ఓకే, అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏమిటయ్యా అంటే, తెలుగువారు పద్మ విభూషణ్ పొందినవారు దువ్వూరి నాగేశ్వర రెడ్డి. తెలుగువారు పద్మభూషణ్ పొందినది ఒకే ఒకరు, నందమూరి బాలకృష్ణ. ఓకే, ఈ రెండు వెరీ ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత క్రీడా రంగంలో పద్మభూషణ్ పొందినది ఒకే ఒకరు, పిఆర్ శ్రీజేష్ గారు. ఇది ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఇదండి మన వీడియో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.